నలుగురు కోడళ్ళు ఏం చేస్తారు, ఇంటెడి పని పోలి కప్పు చెప్పి నదీ స్నానానికి వెళ్ళొచ్చేవారు. ఆమె నేను కూడా వస్తాను అంటే కుదరదు, నువ్వు ఇంట్లో పని చేయాల్సిందే అని చెప్పి ఆమె దీపం ఎక్కడ పెడుతుందో అని చెప్పి ఇంట్లో దానికి సంబంధించిన సామాగ్రి కూడా దాచేసేవారు దుర్మార్గులు. ఇంటికి వచ్చాక వీధిలో నిలబడి మేము ఈరోజు ఇంత దానం చేసాం, ఇంత పుణ్యం చేసాము అని ఊరి వాళ్ళందరి ముందు గొప్పగా చెప్పుకునేవారు. అత్తగారికి ఏమో తనకన్నా గొప్ప భక్తురాలు ఎవరూ లేరని అహంభావం. పాపం పోలి ఏం చేసేదంటే వీళ్ళు బయటికి వెళ్ళాక భక్తిగా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి కొంచెం పత్తి కోసుకుని వెన్న చిలికిన తర్వాత కవ్వానికి కొంచెం మిగిలి ఉంటుంది కదా, ఆ వెన్నతోనే తులసి కోట వెనకాల ఎవ్వరికి కనిపించకుండా దీపం పెట్టుకునేది. పాపం ఆమె సహనము, నిష్కల్మషమైన భక్తి, పూనిక చూసి దేవతలకి ఆనందం కలిగింది. కార్తీక మాసం పూర్తయింది. ఊళ్ళో వాళ్ళందరూ చూస్తూ ఉండగా స్వర్గం నుంచి దివ్య విమానం వచ్చింది. దాంతో అత్తగారును ఈ తోడికోడళ్ళు మా కోసం వచ్చింది అని ఎక్కబోతూ ఉంటే వాళ్ళని తోసే